పేరుపాలెం బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి. చూడండి వెళ్తున్నాము. లొకేషన్ చూడండి భలే ఉంది. కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇది బీచ్ కనబడుతుంది చూడండి. ఫ్రంట్ ఉంది కదండి, అదంతా బీచ్ అనమాట. వైటిష్ ఉన్నదంతా బీచ్ అనమాట. చూద్దాం పదండి. స్టాచ్యూ వెనకాల బీచ్ అండి. స్టార్టింగ్ పాయింట్ చూడండి. ఈ సైడ్ ఉన్నది చర్చ్ అండి. ఇటుపక్క అన్ని కొబ్బరి తోటలు ఉంటాయి. ఫైనల్గా బీచ్కి రీచ్ అయ్యండి. పేరుపాలెం బీచ్ అండి. ఇది పేరుపాలెం బీచ్ నేను వచ్చి 5 years దాకా అవుతుంది. లేటెస్ట్గా చూడండి చాలా అప్డేట్ జరిగింది. ఇక్కడ బీచ్ ఇవన్నీ కట్టారు. ఇటుపక్క రోడ్డు కారిడార్ పెట్టారండి. ఇది 1 kilometer దాకా ఉంటుంది, 1 or 2 kilometers. అంత ముందైతే సింగిల్ రోడ్డు ఉండేది, చిన్న రోడ్డు. సైడ్ కూడా సేమ్ అంతేనండి. కారిడార్ చాలా దూరం ఉంది. చూద్దామండి, లేదా అప్పుడు ఇటు నుంచి బండి వేసుకెళ్తాము. సరే బీచ్కి పోదాం మార్నింగ్. పేరుపాలెం చర్చ్ అంటారు. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఈస్టర్ టైంలో కనుక ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజున అయితే కనుక చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. ఫెస్టివల్ చేస్తారు. అప్పుడు బీచ్ ఫ్లోర్ చూస్తే అసలుకి చాలా మంది ఉంటారండి. హాయ్ జోయల్, బాలు, హాయ్. మా వాళ్ళు పొద్దు నుంచి బీచ్ అని కాల్ చేస్తానండి, అందుకే తీసుకొచ్చాను. చూడండి ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి ఈరోజు. జనాలు సండే కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా బ్యాచ్ రెడీగా ఉన్నారు సముద్రంలో దిగడానికి. బాలు బీచ్ అన్నాగా బాలు. ఓ మా వాడు చాలా కోపం ఎక్కువ అండి బాబు, టచ్ చేయకూడదు అసలుకి. జోయల్ నీతో బీచ్లో పో, దిగు. ఇదిగో చూడండి బీచ్ ఎంత బాగుందో. నేనైతే ఒక 6-7 times వచ్చి ఉంటానండి ఇక్కడికి. చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. బాగా ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్తో పాటు వచ్చి. ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చాం. మా బాలు ఏడుతున్నాడండి, ఇంకా బీచ్ అన్నాడు. ఎందుకు బాలు ఏడుతావు? బీచ్ అంది నువ్వే కదా. వాళ్ళే బీచ్ అన్నారు, ఇక్కడికి వచ్చి ఏడుతున్నారండి వీళ్ళు. చూడండి బీచ్ అనుకుంటే మా వాళ్ళు ఏదో చిన్న కాలువ, పిల్ల కాలువ అనుకున్నారండి. ఈ బీచ్ని చూసి షాక్ అయినట్టున్నాడు బాలు. ఒకసారి ఏడుతున్నాడు. ఇంకా మా జోయల్ మెల్లగా స్టార్ట్ చేసాడు సముద్రంలో దిగడం. నేను కూడా చూడండి లోపలికి వెళ్ళాను. లోతేం ఉండదండి, పెద్ద జనాలు భయపడతారు కానీ లోతు ఉండదు. సండే చూడండి ఫుల్ క్రౌడ్, జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి, నేను మా ఫ్యామిలీ. బాలు దిగవా బాలు నువ్వు? అసలు మేము బీచ్కి రావడానికి కారణం బాలు అండి. బీచ్ అని చెప్పి చంపాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చేమో వాడు దిక్కకుండా మమ్మల్ని అందరం దింపేస్తున్నాడు. జోజో హార్స్ రైడర్ చూడండి ఫ్రెండ్స్. హార్స్ రైడ్ 50 rupees ఫర్ 1 round. మా బాలు అయితే వచ్చింది కానీ దిగలేదు అసలు. బీచ్ అన్నాడు కానీ దిగలేకపోతున్నాడు ఆడి కింద. చూడండి ఫ్రెండ్స్, బంగాళాఖాతం ప్రశాంతంగా ఉంది. ఏమాత్రం అదుపు తప్పిందా సముద్రం, అంతే ఫ్రెండ్స్. ఇంకా రే గుర్రం వచ్చింది. హార్స్ వచ్చింది బాలు. హార్స్ ఎక్తావా? హార్స్ ఎక్కడే అడగమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, 360 degrees వ్యూ. పేరుపాలెం బీచ్, బంగాళాఖాతం. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి, తూర్పున బంగాళాఖాతం అని చెప్పేసి. ఇదేనండి బంగాళాఖాతం ఇన్ సెన్స్ ఆఫ్ బీచ్. అంతా సముద్రం అంతా ఒకటేనండి, ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. ఈవినింగ్ అరౌండ్ 5 అయినట్టుంది. వాతావరణం మాత్రం ఎక్సలెంట్ ఉంది. పైన సన్ షైన్
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న సీన్ చూస్తుంటే నాకు ఇంటర్స్టెల్లర్ మూవీ గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా ఇలాగే వేవ్స్ వస్తాయి కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం. బాలు, జోజో బాలం దిబ్బు జోయల్, బీచ్ బాగుందా? జోజో జోజో బీచ్. వాళ్ళు అయితే బీచ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మా జోయల్ అయితే కనుక వచ్చిన కాడి నుంచి ఆడుతూనే ఉన్నాడు. మా బాలు పొద్దున్న నుంచి బీచ్ అని చంపాడండి. ఇప్పుడు చూడండి చక్క కూర్చున్నాడు. పురాతనంగా చెప్పినట్టు సముద్ర స్నానం సంవత్సరానికి ఒకసారైనా చేయాలండి. ఎందుకంటే సముద్రంలో అంతా ఉప్పే ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది బ్యాక్టీరియాని చంపిద్ది. సో సముద్రంలో స్నానం చేయడం వల్ల ఉపయోగం నష్టమే ఉండదండి. జోజో అమ్మ దగ్గరికి వచ్చాయి. అక్కడ చూడండి చిన్నపిల్లలు భలే ఉన్నారు వాళ్ళు. జోజో అమ్మ దగ్గరికి రా. మా జోజో అప్పుడే పెద్దోడు అయిపోయాను అనుకుంటున్నాడు. జోజో గవ్వలు ఏరుకుంటున్నారు వీళ్ళు, ఇంకా చిన్న గవ్వలు. ఎప్పుడైనా ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకున్నప్పుడు పేరుపాలెం విజిట్ చేయండి. బెస్ట్ స్పాట్ అండి ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయడానికి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ప్లాన్ చేసి చూడండి. ఏంటిది బాలు? అది బాలు ఏంటది? ఓ నైస్. ఏంటిది అది? ఏం కావాలి, ఎక్కడే కదా. బాలు పేరు రా, నీ పేరు రాయి. అక్కడ రాస్తావా? అక్కడ రాస్తావా? ఇప్పుడు రా వెళ్ళిపోయింది. ఇప్పుడు రా, ఇక్కడ రాయి. ఇక్కడ రాయి బాలు. ఇప్పుడు ఎక్కడ రాయి? ఇటు వచ్చిరా ఇక్కడ. అయిపోయి బాలు అన్నని పిలిచిరా. పేరు రాయి, ఇక్కడ పేరు రాయి. ఇక్కడ ఇక్కడ రా పోదు. ఇక్కడ రాయి, నీ పేరు రాయి. వావ్ నైస్. ఏం పేరు అది? ఏం పేరు నీ పేరు? బాలు. అన్నయ్య పేరు రాయి. అన్నయ్య పేరు రాయి. రాయండి. నైస్ జోయల్, సూపర్. మన ఛానల్ పేరు రాయ్, జోయల్ బాలు రాయ్. జోయల్ నా ఛానల్ పేరు రాసానండి. మా జోజో బాలు జోయల్. వావ్, మధ్యలో ఐఫోన్ కూడా పెట్టాడు. నైస్ సూపర్. ఆర్ సైడ్ అండి. వాళ్ళు ఎక్కమంటే ఎక్కట్లేదు. ఎందుకంటే మా జోయల్ చూడండి, బాలు జోయల్ యూట్యూబ్ ఛానల్ అంట. చూడండి, చూసి బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. యూట్యూబ్ సింబల్ కూడా వేస్తాడు. నైస్.
హార్స్ రైడ్ అండి, చూడండి ఎక్కించుకెళ్తున్నారు. ఐ థింక్ 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది, ఒక రౌండ్ వేస్తారు. మా బాలకి ఇప్పుడు వచ్చింది మూమెంట్, నేను రాలేదు. వాటర్ తాగుతుందా? జోజో బాగా గంతులేస్తున్నావు నువ్వు. ఈతకొట్టు బాగా ఈతకొట్టు, ఈతకొట్టు పడుకొని ఈతకొట్టు. అది అన్నయ్య చూడు. జోయల్ బాగా ఎక్స్పర్ట్ అండి, ఏం చేయమని వేస్తాడు. పట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. ఫైనల్గా మా బాలు కూడా స్నానం చేస్తున్నాడండి. ఫ్యామిలీతో సండే టూరు ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దాలు వచ్చిందండి, ఇప్పుడు కొంచెం హెవీగా వచ్చింది, అందుకని చూడండి చెప్పులు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి, పైన ఉన్నాయి. వాళ్ళైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరినీ చూసి బాలు కూడా స్నానం చేస్తున్నాడండి. బాలు కూడా స్నానం చేయడానికి రెడీ అయిపోయాడు. భయం పోయినట్టుంది, బీచ్ అంటే భయం పోయినట్టుంది. మెల్లగా బాలు కూడా స్నానం చేయడానికి రెడీ అయ్యాడు. ఆల చెప్పులు ఏరుకుంటున్నారా మీరు? ఎన్ని దొరికినాయి ఇప్పుడు దాకా మీకు? అవి గుచ్చుకుంటాయి. వావ్, ఈ పిల్లోడు చూడండి ఎలా వస్తున్నాడు. పడతాడు, ఏమైనా స్లిప్ అయిందంటే అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, మొత్తం వీడియో ఒక దాంట్లో పెట్టడానికి కావలేదు. సెకండ్ వీడియో కూడా నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి.